అనంత పద్మనాభ స్వామి టెంపుల్ బ్యాక్ స్టోరీ. దీనికి సంబంధించిన చాలా కథలే ఉన్నాయి, కానీ మెయిన్ 2 పాపులర్ స్టోరీస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఒక రోజు ఒక ఆమె తన పని నిమిత్తం కేరళలో ఉన్న అడవిలో వెళ్తుంది. అప్పుడు తనకి అనంతకాడు అనే ఒక ప్లేస్ లో ఒక చిన్న అబ్బాయి ఏడుస్తూ కనిపించాడు. దూరం నుండి చూస్తే ఆ చిన్న బాబు కనీసం నడిచేలా కూడా కనిపించట్లేదు. ఆ బాబు ఏడుస్తూ ఉండడం చూసి తను వెళ్లి ఆ చిన్న బాబుకి పాలిస్తుంది. ఆ తర్వాత తనని మళ్ళీ ఆ చెట్టు కింద వదిలేసి తన పనికి తను వెళ్లిపోతుంది. ఆ తర్వాత సాయంత్రం మళ్ళీ ఆమె ఆ ప్లేస్ కు వస్తుంది. అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ చూసి ఆమె షాక్ అవుతుంది. ఎందుకు అంటే ఆ బాబు పడుకొని ఉంటే 5 తలల నాగుపాము ఆ అబ్బాయికి కాపలిగా ఉంది. ఆ క్షణాన ఆమెకు అర్థమవుతుంది ఆ చిన్న బాబు ఎవరో కాదు విష్ణుమూర్తి అని. ఇక వెంటనే ఆ బాబు దగ్గరికి వెళ్లి తనకు గంజినీళ్లు అండ్ పాలు తాగిపిస్తుంది. వెంటనే ఈ విషయం ఆ ప్రాంతాన్ని ఏలుతున్న రాజుకు తెలుస్తుంది. ఇక అప్పుడు అదే ప్లేస్ లో ఒక టెంపుల్ ని కట్టించారు. ఆ టెంపుల్ పేరే అనంత పద్మనాభ స్వామి టెంపుల్. ఆ తర్వాత ఈ ప్లేస్ కి తిరు అనంతపురం అని పేరు పెట్టారు. కానీ తర్వాత అది తిరువనంతపురంగా మారిపోయింది. ఇక బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత తిరువనంతపురాన్ని త్రివేంద్రంగా మార్చేశారు.